అంతా ఫైన్. ఆ తర్వాత హత్యకు ఒక వారం ముందు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ మధ్యన సంభాషణ కూడా చాలా స్పష్టంగా అది సిబిఐ సేకరించింది. అదంతా కూడా ఎరా బావా ఇప్పుడే అవినాష్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, అది మరి ఎగ్జాక్ట్గా స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా స్లైడ్ల రూపంలో తను ప్రదర్శించింది. ఇంకా తర్వాత మెసేజ్లు అంటే ఈ గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ తెలుస్తాయని చెప్పి తెలియక అప్పట్లో సాక్షి మరి ఎవరైతే బాధితులో వారిని నిందితులుగా మార్చే కార్యక్రమాలు, ఆ కథనాలు, అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా అద్భుతంగా సజ్జల డైరెక్షన్లో మరి యజమాని చెప్తే రాశారా చెప్పకపోతే రాశారా మనకు తెలియదు. కానీ సాక్షిలో అద్భుతంగా అబద్ధాలని బ్రహ్మాండంగా వండటం జరిగింది. అప్పుడు మళ్ళీ రేపో మాపో వండేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం గులకరాయ కథలు రాసుకుంటున్నారు తప్ప మళ్ళీ రేపో మాపో మళ్ళీ దానికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఆ రోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తను సునీత చెప్పిన దాంట్లో అందరూ ఆలోచించవలసింది ఏంటంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి 2 గంటల నుంచి కూడా వేరియస్ నెంబర్లకి వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ టేక్ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫలానా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళినట్టు వస్తుంది. ఎవరికి వెళ్ళింది అనేది అందులో రాదు. బట్ వాళ్ళు ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది అనేది వేరే ఫోన్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకున్నారు కూడా. ఆ విషయాల్ని మరి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినందువల్ల పూర్తిగా అందులో పొందుపరచటం జరగకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అన్నమాట. చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామున రాత్రి 2 గంటల నుంచి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ అయితే వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఫేస్బుక్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని గంటల, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాట్సాప్ కాల్ వెళ్ళింది. అది ఎవరికి చేశారంటే పెప్పన్న ఎలక్షన్ గురించి రాత్రి 2, 3, 4 వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకా మొదలవలా, క్యాండిడేట్స్ అనౌన్స్ అవ్వాలా, ఏదో తెల్లారితే పోలింగ్ అనగా ప్రతి పోలింగ్ ఏజెంట్ తోటి మాట్లాడుకున్నాడంటే అర్థం ఉంటుంది. ఇంకా ఆల్లేదు చూడలేదు. ఆ టైంలో రాత్రి మర్డర్ జరిగిన రాత్రి 2 గంటలకి, 2:15కి, 2:30కి కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూనే అతను ఉన్నాడు. మరి అదే సమయంలో తెల్లవారుజామున అక్కడ 4:30కే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం ఎలా అంటే ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మరి అజయ్ కల్లం గారు ఇంకొద్దిమంది లబ్ధ ప్రతిష్ఠులతో మరి అతను సమావేశం మొదలైన తర్వాత ఏదో అప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆయనకు ఫోన్ వచ్చింది. మేడం గారు పిలుస్తున్నారన్నారు. వీరు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. సారీ షిన్న ఆయన చనిపోయాడు అని చెప్పి మీటింగ్ ఆయన క్యాన్సిల్ చేశారని చెప్పేశారు ఈయన.